శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ముఖ్యంగా ఒక రెండు రాశుల గురించి మాట్లాడదలుచుకున్నానండి. ఎందుకంటే ఈ రెండు రాశులు చాలా కష్టాలలో ఉన్నాయి. ఎంత కష్టాలలో ఉన్నాయంటే పీక లోతులోకి కూరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి మేషరాశి, రెండవది సింహరాశి. ఈ రెండు రాశులకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. అలాగే మీనరాశి కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉంది. మీనరాశి వారికి శని 2.5 సంవత్సరాలు కష్టాలు. మీనంలో శని ఉన్నాడండి. వారికి 2.5 సంవత్సరాల నుంచి అటుపోయినా మేషరాశిలోకి వచ్చినా కానీ సుమారుగా 5.5 సంవత్సరాల కాలం శని పట్టి పీడిస్తూ ఉంటుంది వారిని. ఎలాంటి కష్టాలు ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది, అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఏమి చేసినా కానీ శని వల్ల మీకు లాభం జరగదు. బట్టలు చిరిగిస్తాడు, 10 మందిలో ఇజ్జతి పాలు చేస్తాడు, బిజినెస్లో నష్టాలను చేకూరుస్తాడు, ఉద్యోగస్తులకు డిప్రమోషన్ చేస్తాడు, విద్యార్థులనైతే నానా రకాలుగా ఇబ్బందులు చేసి వ్యసనాలకు బారి చేస్తాడు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి కూడా శని నడుస్తుందండి. వారు కూడా చాలా చాలా ఇబ్బంది. వీరికి ఇంకా 7.5 సంవత్సరాల కాలం శని నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి నడవలసిన జీవితం ఇది. ఏ మాత్రం మీరు అటు ఇటు జరిగినా కానీ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అష్టమంలో శని ఉన్నది. సింహరాశి వారికి అష్టమంలో శని ఉంటే గత 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారికి శని వల్ల తన రాజ్య భ్రష్టమే జరిగిపోయింది. ఎన్నో కుంభకోణాలని అంటగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా లేదని అన్నారు. అంత పెద్ద గొప్పవాడు, ఎన్నో సమస్యలను ఇట్టే పరిష్కరించే గొప్పవాడైన కాళేశ్వరం గురించే కానీ ఇంకా ఇతర విషయాల గురించే కానీ కేసీఆర్ గారికి తప్పలేదు, తల వంచక తప్పలేదు. అంటే శని భగవానుడు తలుచుకుంటే ఎంతటి వారినైనా కానీ ఇబ్బందికరంగా చేస్తాడు, వారి కర్మను ఖచ్చితంగా చేస్తాడు. అలాగని కాదు శని మిమ్మల్ని ఇబ్బందిదాయకంగా చేస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ గత జన్మలో చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేస్తున్నాడు. ఇప్పుడు అటు తర్వాత శని వెళ్ళిన తర్వాత అద్భుతాలు జరుగుతాయి. ఇకపోతే ఈ అష్టమ శని కానీ లేదా ఇకపోతే ఈ జన్మ శని కానీ ఈ 7.5 శని కానీ 4వ ఇంట్లో శని ఉన్నా కానీ మనం ఏ విధంగా దాన్ని మనం చేసుకోవాలనేది ముఖ్యంగా శని భగవాన్ గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నానండి. మీరు ఎన్ని చేసినా కానీ భయభక్తులతో ఉంటూ దైవారాధన చేసుకుంటూ శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ పోతూ ముఖ్యంగా సత్యవాక్కునే పరిపాలించాలండి. సత్యవాక్కునే మాట్లాడాలి. ఎంత కష్టం వచ్చినా సరే, మనం ఎవరైనా వచ్చి మీకు అప్పుల వాళ్ళు కనుక ఇబ్బందికరంగా చేసి మిమ్మల్ని అడుగుతున్నారు అనుకోండి, నీకు ఎప్పుడైతే ఇవ్వగలవో అప్పుడే చెప్పండి. కానీ ఆ సమయాన్ని తప్పించుకోవాలని ఆ 2 రోజులైనా రండి ఇస్తాను పొమ్మని అంటే మీకు మాత్రం అతడి ద్వారా కోపం వచ్చి బాగా ఇబ్బందికరంగా అవుతుంది. ఇంకొకటి, డబ్బులకు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ యొక్క కాలంలో ఎవరికైతే ఇవ్వాలని అనుకున్న డబ్బులు మనం సరివేలకు ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళకి నిక్కచ్చిగా చెప్పాలి. నాకు ఇప్పట్లో కావు, ఒక 6 నెలల వరకు నాకు సమయం ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేసి ఇస్తానని చెప్పి దానికి శ్రమ పడితే మీకు లాభం జరుగుతుంది. సత్యంగా ఎవరైతే ఉంటారో వారికి శని భగవానుడు సహకరిస్తాడండి. ఇకపోతే ఈ కష్టాలన్నీ తొలగాలంటే రకరకాల పద్ధతులలో రకరకాల విషయాలలో చేస్తూ ఉంటారు. 19 రోజులు శని యొక్క తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు, రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు, ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటారు. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఇంత తీవ్రంగా బాధపడుతున్న సందర్భంలో ఒక యంత్రాన్ని తీసుకొని చేస్తే చాలా స్పీడ్గా అవుతుంది, మంచి సత్ఫలితాలు వస్తాయి. 100 మందికి సహాయం చేశాను, వారందరూ కూడా చాలా గురుగారు మీరు చేసింది, మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ఒక్కసారి వినండి, అది ఎలా చేయాలో చెప్తాను మీకు. ఒకటి రాగి యంత్రం ఉంటుందండి. అది 5x5 సైజులో ఉంటుంది. దానిపైన బీజాక్షరాలు చెక్కబడి ఉంటాయి. ఆ చెక్కిన బీజాక్షరాలను ఆ రాగి రేకును మంచిగా శుద్ధి చేసి, అంటే వేడి చేసి దాన్ని ఎర్రగా కాల్చి మళ్ళీ శుభ్రంగా చేసేసి ఇస్తారు మనకు. ఆ ఇచ్చిన యంత్రాన్ని ఒక పల్లెంలో పెట్టేసి గావ్యాదివాసం అంటారు, జలాదివాసము, నీళ్లు పోసేసి దాన్ని ఒక రోజంతా ఉంచి తెల్లవారుజామున లేచి ఒక 4 బ్రాహ్మణులు కూర్చొని వారు శని మంత్రాన్ని చదివి మీ గోత్రం మీ నామాలన్నీ చెప్పి తర్పణాలు వదిలేస్తారు. తర్వాతి రోజు పుష్పాదివాసం అని చేస్తారు. పుష్పాలు పెట్టేసి మొత్తం కప్పేసి ఉంచేసి తెల్లవారుజామున లేచి 5 గంటలకు ఆ పూజ చేసి మళ్ళీ తర్పణాలు ఇస్తారు.
ఇలా షోడశ ఉపచారాలు గావ్యాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము, సుగంధాదివాసము ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని షోడశ ఉపచారాలు చేసి ఒక హోమం చేస్తారండి. అంటే ఒక్కరి గురించే హోమం చేయరు, చాలా ఖర్చుతో కూడుకున్నది. 20-30 వేలు ఖర్చు అవుతుంది హోమం చేయాలంటే. దానికి చాలా మంది యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలన్నీ దాని చుట్టూ వైపుగా పెట్టేసి మీ గోత్రనామాలు ఏవైతే తెలుపుతారో వాటిని అందులో మేము చెప్పేసి ఆ యంత్రానికి ఒక కట్టుబంధనం చేస్తాము. ఒక నల్లని కంకణాన్ని తయారు చేసి ఇస్తాము. ఆ నల్లని కంకణాన్ని దానికి కట్టి మీకు పంపిస్తాము. దాన్ని ఏం చేయాలి, మీరు చేతికి ఆ కంకణాన్ని కట్టుకొని అక్కడే స్వయంగా ఆ శని భగవాన్ ఉండడని భావించి ఇంట్లో ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో నల్ల నువ్వులు పోసి దానిపైన ఒక జాకెట్ ముక్కను వేసి ఈ యంత్రాన్ని అక్కడ ఉంచి దాని ముందు ఒక పోక ఒక ఖర్జూర పండు పెట్టేసి మేము చెప్పిన మంత్రాన్ని రోజు అనిత్యం ఎన్నిసార్లు చదవాలో కూడా లెక్క కూడా రాసి పెడతాను. స్పష్టంగా మంత్రాన్ని చదివితేనే ఫలితం వస్తుంది, కానీ మీరు ఏదో దెబ్బ చదివిస్తే కాదు. 19 రోజులు ఆ మంత్రాన్ని చూసే చదవాలి. ఎందుకనంటే మంత్ర దోషాల వల్ల ఫలితాలు ఉండవు. మంత్రం కనుక మీరు స్పష్టంగా చదివితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. 100కు 100% విజయం సాధిస్తారు. కాబట్టి అది 19 రోజులు నేను చెప్పిన మంత్రాన్ని మీరు చదివి ఆ 19 రోజుల అనంతరం మొదటి రోజు నాడు ఒక కొబ్బరికాయ కొట్టాలి, రెండవ రోజు నాడు లాస్ట్ రోజు నాడు ఒక కొబ్బరికాయ కొట్టాలి. మధ్యలో వాటికి కొన్ని రకరకాల పువ్వులు చెప్తాను నేను. ఆ పువ్వులు పెట్టేసి ఆ పువ్వులన్నీ తీసేసి ఒక కవర్లో వేయాలి. కవర్లో వేసిన తర్వాత మీ సంకల్పాన్ని చెప్పి, అయ్యా పరమేశ్వర, ఓ శనీశ్వర దేవ, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, వీటన్నిటిని తొలగించి నా తోడు ఉండి నా వెన్నట్టు ఉండి నా చేయి పట్టుకొని నా జీవితాన్ని వెలుగులు నింపని కనుక మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఖచ్చితంగా శని భగవాను సహకరించి మీకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ఎంతో మందికి సహాయం చేశాను. మీకు కూడా కావాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. ఈ శని బాధలు తప్పించుకోండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.